జగానికి నాథుడైన జగన్నాథుడు వెలిసిన పూరీ క్షేత్రంలో మూల విరాట్టలకు రేపే రథయాత్ర. ఆషాఢ మాసంలో విదేనాడు సరిగ్గా జూన్ 27వ తేదీ నాడు జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర నయనానందకరంగా ఉంటుంది. పూరీ వీధుల గుండా సాగే ఈ యాత్రను తిలకించడానికి దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. రథోత్సవానికి 3 రథాలు తయారు చేస్తారు. ప్రతి రథాన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తయారు చేస్తారు. ఊరేగింపునకు ఉపయోగించే రథాలు విశాలంగా ఉంటాయి. జగన్నాథుడి రథం 45 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. బలభద్రుడి రథం 44 అడుగుల ఎత్తు, 14 చక్రాలు కలిగి ఉంటుంది. సుభద్ర రథం 43 అడుగుల ఎత్తు, 12 చక్రాలు కలిగి ఉంటుంది. పీతాంబరధారుడైన జగన్నాథుడికి ఎరుపుపై పసుపు వన్నెతో శోభితమైన రథాన్ని, బలభద్రునికి ఎరుపుపై నీలం రంగులో మెరిసే రథాన్ని, సుభద్రకు ఎరుపుపై నలుపు రంగుతో భాసిల్లే రథాన్ని తయారు చేస్తారు. జగన్నాథుని రథానికి నంది ఘోష్, బలభద్రుని రథానికి తాళధ్వజ, సుభద్ర రథానికి దర్పదళన్ అని పేర్లు. జగన్నాథుని రథం పైభాగాన గరుడధ్వజం, బలరాముడి రథం పైభాగాన హలధ్వజం, సుభద్ర రథం పైభాగాన పద్మధ్వజం కడతారు. పూజలు పూర్తి చేసిన తర్వాత మూల విరాట్టలను రథంపై ఆసీనులను గావిస్తారు. సింహద్వారం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. లక్షలాది భక్తులు, సురక్షితులైన యోధాన యోధులు బృందం రథాన్ని లాగుతుండగా భక్తుల హరినామ స్మరణలు, కీర్తనలు, గేయాలు, సుమధురమైన మేళతాళాలు మార్మోగుతుండగా రథం గుండీచా మందిరం వరకు సాగుతుంది. అక్కడ 9 రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి వస్తూ మార్గమధ్యంలో మౌసీమా మందిరం దగ్గర అల్పాహార నివేదనం జరుగుతుంది. రథం ఆలయానికి చేరుకున్న తర్వాత మూల విరాట్టలను గర్భగుడిలో ప్రవేశపెడతారు. తర్వాత రథాన్ని విరగ్గొడతారు. మరుసటి ఏడాదికి మళ్ళీ కొత్త రథాలు తయారవుతాయి. మూల విరాట్టలను ఊరేగించడమే రథోత్సవ యాత్ర ప్రత్యేకత. మామూలుగా తిరుమల, మిగతా ఏ దేవాలయాలు అయినప్పటికీ కూడా ఉత్సవ విగ్రహాలను మాత్రమే రథయాత్రకు సన్నద్ధం చేసి మాడవీధుల్లో ఊరేగించడం మనం చూస్తుంటాం. కానీ ఈ పూరిలో వెలిసిన జగన్నాథుని రథయాత్ర మాత్రమే ప్రత్యేకమైంది. ఎంతోమంది భక్తులు ఈ రథయాత్ర కోసం 1000 కొనలతో ఎదురు చూస్తుంటారు. రాజవంశీకులు ఇప్పటికీ ఈ రథయాత్ర ముందు బంగారు చీపుళ్లతో ఊడ్చి శుభ్రపరచడం అనేది ఆ జగన్నాథుని యొక్క వైభవానికి సంకేతంగా మనం చూడవచ్చు. మీరు ఈ జగన్నాథుని తలచి ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందండి. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ స్థితి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు.